ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 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 ఈ మంత్రంని ప్రతిరోజు మనం జపిస్తే ఎంత లాభమో దాని యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాము. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓం నమ శివాయ అనేది ఒక బీజాక్షరం. దాన్ని మనం పలకడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ పోతుంది. కాబట్టి మనం దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ అనే మంత్రం. అందులో ఈరోజు సోమవారం అంటే శివునికి ప్రీతికరమైన రోజు. ఈరోజు ఓం నమ శివాయ అని మంత్రాన్ని చూపిస్తే ఆయన అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉంటుంది. సో మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఓం నమ శివాయ అంటే ఇది 5 అక్షరాల మంత్రం. మన జీవితాన్ని మార్చేయగలిగే శక్తి కలిగిన ఒక్క మహామంత్రం. ఇది కేవలం ఒక జపం కాదు, ఇది పరమశివునికి ఆశీర్వాదానికి ద్వారం. ఇది పరమశివుని ఆశీర్వాదానికి ద్వారం. ఓం నమ శివాయ అనేది ఒక పంచాక్షరి మంత్రం. ఇందులో 5 అక్షరాలు ఉంటాయి. నమ శివాయ. ఈ 5 అక్షరాలు 5 భూతాలను సూచిస్తాయంట. 5 భూతాలంటే మనం పంచభూతాలు చెప్పుకుంటాం కదా, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. అవి 5 భూతాలు, పంచభూతాలు. ఓం నమ శివాయ అనే మంత్రంలో కూడా మనకి ఈ 5 పంచభూతాలు ఉంటాయి. అవేంటియో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కూడా ఈ 5 భూతాల సమ్మేళనం. అందుకే ఈ మంత్రం జపిస్తే మన శరీరానికి, మనసుకు, ఆత్మకు శాంతి లభిస్తుందంట. ఒకసారి చూద్దాంనండి. ఓం నమ శివాయ అనేది ఎన్ని అక్షరాలు ఉన్నాయి దాంట్లో? నమ శివాయ. 5 అక్షరాల పంచభూతాలు మనకి భూమి, ఆకాశం, నీరు, గాలి అనే వాటిని సూచిస్తాయి. ఓం అనేది సృష్టి యొక్క ఆదినాదం. సృష్టికి ఆదినాదం అనేది ఓం. నమ శివాయ అంటే శివుడికి నమస్కారం అని అర్థం. ఈ మంత్రాన్ని కనుక మనం రోజు 108 సార్లు జపిస్తే మన మనసులో ఉన్న భయం తగ్గుతుంది, నెగిటివ్ ఆలోచనలు కూడా దూరం అవుతాయంట. అలాగే ఇంట్లో శాంతి, సౌఖ్యం కూడా పెరుగుతుందంట. ప్రత్యేకంగా సోమవారం రోజున లేదా మహాశివరాత్రి రోజున జపిస్తే మరింత ఫలితం ఉంటుందంట. అలాంటి నమ శివాయ అనే మంత్రంని మనం ప్రతిరోజు ఒక 108 సార్లు కాకపోయినా ఒక 11 సార్లు నామజపం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందంట. మనం భక్తితో ఒక్కసారి ఓం నమ శివాయ అని పలికినా కూడా పరమశివుడు సంతోషిస్తాడంట. మీకు ఇదివరకు చెప్పాను కదా, శివుడికి మనం పెద్ద పెద్ద నైవేద్యాలు చేసి పెద్దగా మంచిగా ఏం చేయను. ఆయన ప్రేమగా భక్తితో ఓం శివాయ అని పిలిస్తే మనం అనుగ్రహించి ఎమ్మటే కరిగిపోతాడు ఆయన. నమ శివాయ అని అంటేనే. కాబట్టి ఇప్పుడు మనం భక్తితో ఒక్కసారి ఓం నమ శివాయ అని పలుకుదాం రండి. మనందరం కలిసి ఒకసారి చెప్పిద్దాం రండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం తత్సత్. ఏతత్ఫలం శ్రీకృష్ణఫల బ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్త సుఖినో భవంతు. మీరు ఈ వీడియో కనుక చూస్తే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.